ఎంతగానో ఉబ్బరిస్తున్నదుల్లో మనుషులకే అయితే లేదు, మళ్ళీ ఈ ఉబ్బరానికి ఇండ్లలో ఉండనీకే ఇక జీవరాశుల పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుండ్రి. కానీ ఒక తాన ఏనుగులు అయితే మస్తు సంబరంగా తానం చేస్తున్నాయంట, చూస్తే మస్తు పరిశాన్ అవుతారు మళ్ళా. ఇక చూడుండ్రి. ఈ ఎండలు ఎంతగానం కొడుతున్నాయో చూస్తున్నారు గదుల్లో. రోడ్డు మీద గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది మళ్ళా పరిస్థితి. గంతగానం కొడుతున్నాయి ఎండలు, మనుషులకే దిక్కులేదంటే ఇక జీవరాశుల సంగతి ఎట్లుంటుందో ఒకసారి సమజ్ చేసుకోండి. అందుకే మళ్ళా తమిళనాడు రాష్ట్రంలో ఎండలకు ఏం తిప్పలు కావద్దని ఏనుగులకు గిట్ల సవలతులు చేసిర్రు. అగ్గో చూస్తున్నారు కదుల్లో ఏనుగులు మస్తు సంబరంగా ఉన్నాయి. దొరికిందే సందని చెప్పి ఎట్లా తానం చేస్తున్నాయో చూడుండ్రి. ఆ ఏనుగుల కథ గట్లుంటే గీ ఏనుగుల కథ చూడుండ్రి. ఎవరో తానం చేపించేది ఏంది అని చెప్పి తొండంతో గిట్లా తోడం నీళ్ళు పోసుకుంటున్నాయి మీద. ఇట్లా ఏనుగులకు ఏం తక్కువ కాకుండా చూసుకునే గీ అక్క ఏం చెప్తున్నదో ఇనుండ్రి. For tackling the summer, presently we have installed a mini shower. So we have mini shower, and morning there is a swimming pool bathing routine, and in the evening we have mini shower facilities where the elephants are bathed. So this is how we tackle the summer heat. అగ్గో ఇంటిరి గదుల్లో ఏనుగులకు ఏం కాకుండా డాక్టర్లంట, యాలకు ఇంత తిండంట, ఎండకు ఉబ్బరిస్తే ఇట్లా తానము. ఇట్లా ఏనుగులకు ఏం తక్కువ కాకుండా అంబురంగా సంబురంగా చూసుకుంటున్నారు. ఇట్లా ఏనుగుల మీదే కాదుల్లో ఎనలేని ప్రేమ. మహారాష్ట్రలో ఉన్న ఓ జూ పార్కులో ఎండ దెబ్బ కొడుతున్నది అని చెప్పి జంతువులన్నిటికీ గింత చక్కటి సదుపాయం చేసిర్రు మళ్ళా. చూసిరు గదుల్లో మనిషినై ఊకెనైనా పుడితే జంతువునై పుడితే చాలు మస్తు సంబరపడుతుంటే అనుకుంటున్నారులే.